ఈ రైల్వే స్టేషన్ మరి డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నాం. ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్లు కానీ, కౌంటర్స్ కానీ, దివ్యాంగులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆ యొక్క ప్రమాణాలను పాటిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాడేటువంటి వాటర్ను కూడా మళ్ళీ రీయూజ్ చేసే విధంగా ట్రీట్మెంట్ చేసి మన ఏదైతే రైల్వే స్టేషన్ ఎదురుగా ఏదైతే గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో, బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజీలో పంపకుండా ఆ వాటర్ అంతా కూడా ట్రీట్మెంట్ చేసి ఇక్కడనే లోకల్గా గార్డెన్స్కు ఇతరత్ర ఉపయోగించే విధంగా కూడా ఈ యొక్క మరి రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ ప్లాన్లో ఇన్వాల్వ్ చేశాము. ఆ రకంగా ఆ యొక్క మోడర్నైజేషన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్లో ఈ యొక్క వాటర్ను కూడా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టబోతా ఉన్నాము. ఏదైతే ప్రమాదాలు జరగకుండా మన ఇండిజియస్ టెక్నాలజీ ద్వారా కవచ్ అనేటువంటి టెక్నాలజీని తీసుకొస్తా ఉన్నాం. ఆ టెక్నాలజీ మన సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. దాంతో పాటు కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా సికింద్రాబాద్లో పెట్టబోతా ఉన్నాం. దాన్ని కూడా త్వరలోనే వివరాలన్నీ కూడా మరొక తెలంగాణ తలమానికంలో మరొక ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మరొక సంస్థ మన సికింద్రాబాద్లో రానున్నదన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక సంస్థలతో పాటు అడిషనల్ యూనిట్ కూడా మన సికింద్రాబాద్కు రానుంది. అది కూడా కవచ్ ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా కవచ్ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఈరోజు మనం ఉపయోగించి రానున్న రోజుల్లో ప్రమాదాలు జరగకుండా నివారించేటువంటి కార్యక్రమం పరిశోధన జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అమర్చాము, సక్సెస్ఫుల్గా రిజల్ట్ కూడా వస్తూ ఉంది. అది రానున్న రోజుల్లో దేశమంతా కూడా దాన్ని మరి విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ కూడా కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా మన దగ్గరికి రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు న్యూ ట్రాక్స్ సంబంధించి తెలంగాణలో మరి ఈరోజు 22 ప్రాజెక్టులు, కొత్త ట్రాక్స్ నిర్మాణం చేసేటువంటి 22 ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. అది మరి 39,300 కోట్ల రూపాయలతోటి న్యూ ట్రాక్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అది పూర్తయిపోతే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైల్వే సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా ఈరోజు 1096 కిలోమీటర్లు మరి ఎలక్ట్రికలైజ్ చేయడం జరిగింది. గతంలో మనకు డీజిల్ ఉండేది, పొల్యూషన్ తగ్గడం కోసం మరి ఈరోజు ఎలక్ట్రికల్ తీసుకురావడం జరిగింది. గతంలో బొగ్గుతో ఉండేది, దాన్ని తీసేసి మనము ఎలక్ట్రికల్ ఈరోజు మనం తీసుకొస్తాం. దానికంటే ముందు డీజిల్ ఉండేది. ఎందుకంటే పెట్రోల్ ఉత్పత్తులు సేవ్ చేయడము, ఫారెన్ కరెన్సీ సేవ్ చేయడము, అదేవిధంగా పొల్యూషన్ కూడా తగ్గించడంతో ఈరోజు 100% తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రిఫికేషన్ అయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే 753 కిలోమీటర్ల న్యూ ట్రాక్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా 453 ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 453 నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు తెలుసు, రామాయణపేట దగ్గర ఏ రకంగా యాక్సిడెంట్ అయి పసిపిల్లలు చనిపోయారు.
స్కూల్ బస్సు రైల్వే యాక్సిడెంట్ చనిపోయారు. ఎక్కడ కూడా రానున్న రోజు మాన్యువల్గా ఏ రైల్వే క్రాసింగ్ ఉండదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కానీ టెక్నాలజీ కానీ ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా రానున్న రోజుల్లో రైల్వే ట్రాక్స్ దగ్గర యాక్సిడెంట్ జరగకుండా 100% తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈరోజు వందే భారత్ ట్రైన్లు కూడా ఈరోజు మన యొక్క 5 ట్రైన్లు మన సికింద్రాబాద్కు రావడం జరిగింది. ఇవి తెలంగాణలోని 7 జిల్లాలలో వందే భారత్ ట్రైన్ నెట్వర్క్స్ ఉన్నాయి. 9 రైల్వే స్టాపులు కూడా ఈ వందే భారత్ ట్రైన్కు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఒక వేగంగా పనులు పూర్తవుతా ఉన్నాయి. వచ్చే సంవత్సరము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదేవిధంగా ఈరోజు ప్రజలకు అందుబాటులో రానున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను.